మందికి తెలియజేయనిదేమనగా సారంగధరరావు గారి 5 ఎకరాల పొలం గురించే, సూర్యం హత్య గురించే ఏమైనా వివరాలు సాక్ష్యాలు తెలిసిన పంచాయతీ ఆఫీసు వద్ద వచ్చి చెప్పవలసిందో. మీరు సూర్యం భార్య? అవునండి. ఆయన ఎవరు మర్డర్ చేయించుంటారు? సారంగధరరావు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? మా మధ్య జరుగుతున్న పోరాటం ఈనాటిది కాదు, 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అందుకే చంపించాడు. ఎందుకు పోరాడుతున్నారు? నోరు లేని వాళ్ళందరి పేరు పొలం రాసి సీలింగ్ నుంచి తప్పించుకున్నాడు. ఎవరి పేరును ఉన్న పొలం వాళ్ళకి చెందాలని మేము పోరాడుతున్నాం. మైనర్ బాబుకి హత్యకు సంబంధం ఉండుంటుందా? వాడు సారంగధరరావు పెంపుడు కుక్క. ఇసుకుంటే కరుస్తాడు, ఊరుకుంటే కూర్చుంటాడు. ఓకే, ఇక మీరు వెళ్ళొచ్చు. చంద్రం, మీ బావ పంచాయతీ ఆఫీస్కి వచ్చాడట. సూర్యం హత్య గురించి ఆరా తీయడానికంట. అలాగా? నువ్వు ఇక్కడికి వచ్చావేమిట్రా? వస్తే ఇక్కడ నువ్వేం చేస్తావు గానీ వెళ్ళి బాగు భోజనం ఏర్పాటు చూడు. పద. ఒకసారి అక్క లాగుందా అడిగి వెళ్ళిపోతాను. అబ్బా, అవన్నీ నేను అడుగుతాలేరా, వాళ్ళు పనుల మీద ఉన్నారు. నువ్వు పద. తాతయ్య గారా, రండి కూర్చోండి. సూర్యం హత్య కేసులో మీరు కూడా వివరాలు చెప్పడానికి వచ్చారా? బాలచంద్రానికి 4 ఏళ్ల వయసప్పుడు మొట్టమొదట ఈ భూ పోరాటానికి శ్రీకారం చుట్టింది నా కొడుకే. ప్రభుత్వం సీలింగ్ యాక్ట్ పెట్టి మనిషికి 18 ఎకరాలకు మించి ఉండకూడదని చట్టం చేస్తే సారంగధరరావు లాంటి భూస్వాములు మీలాంటి పేదవాళ్ల పేరుతో ఆ పొలాల వాళ్ళ బినామీ భూములుగా మార్చి వాళ్ళు అనుభవిస్తున్నారు. 1 కాదు, 2 కాదు, 1000 ఎకరాలు. ఈ అన్యాయాన్ని మనం ప్రతిఘటించాలి. ప్రతి మనిషి ఒక నాగలి ప్రచారం వేసుకుని బయలుదేరండి. ఈ పోరాటంలో మొట్టమొదట నేలకొరిగిన ప్రాణం నా కొడుకుదే బాబు. సారంగధరరావు నా కొడుకుని కోడల్ని చంపగలిగాడు గాని పేదల పోరాటాన్ని ఆపలేకపోయాడు. అంతమంది ముందు అలా దారుణంగా చంపితే కేసు ఎందుకు పెట్టలేదు? పెట్టాం బాబు, కానీ డబ్బుతో న్యాయాన్ని కొన్నాడు. యూ డోంట్ వరీ సార్. ఇప్పుడు మేము రికార్డ్ చేసిన సాక్ష్యాధారాలతో సారంగధరరావుని మైనర్ బాబుని ఇద్దరినీ ఉరికంబ ఎక్కించవచ్చు. అలా జరిగిన రోజే ఈ గ్రామ ప్రజలకు మనశ్శాంతి. ఓకే మిస్టర్ శ్రీధర్, ఈ ఫైల్ నీ రికార్డ్స్ లో జాగ్రత్తగా ఉంచు. ఓకే సార్. రైట్. చంద్రం నిన్ను భోజనానికి తీసుకురమ్మన్నాడు. తప్పకుండా వస్తానని చెప్పండి. చూడు బాబు, తన తల్లి తండ్రి హత్య గురయ్యారన్న సంగతి చంద్రానికి నేను ఏనాడు చెప్పలేదు. అసలే ఆవేశపరుడు, ఏ అఘాయిత్యానికి పాల్పడతాడని భయం. నువ్వు కూడా చెప్పాలండి. ఏం కావాలో అడిగి మరీ వడ్డించుకోండి బావగారు. మళ్ళీ మా అక్క దగ్గరికి వెళ్ళి మీ తమ్ముడు సరైన భోజనం పెట్టలేదంటే బాగోదు. బావ కోసం పంచభక్ష ప్రమాణాలు చేసేవేమిట్రా? ఉప్పు కారం అటు ఇటు అయినా కాస్త అడ్జస్ట్ చేసుకోండి బావగారు. ఫస్ట్ టైం చేశాను. ఏంటి అలా అంటావు? చాలా రుచిగా ఉంది. అవును, మీరు విచారణకు వస్తే మా తాతయ్య సాక్ష్యం చెప్పడానికి వచ్చాడేమిటి? అది ఏమీ లేదురా, నేనే భోజనాలు పిలుద్దామని వెళ్ళాను. ఆ మైనర్ బాబు గారే చంపించుంటాడేమో. ఒప్పుకోకపోతే నాకు చెప్పండి, దెప్ప పగలగొట్టి మరీ ఒప్పిస్తాను. అర్రే, మా అక్క తలుచుకుంటోందేమో. కాస్త కూర తినండి.
ఇందులో అసలు నోట్లేవి దొంగ నోట్లేవి ఇవి అసలు సార్, అవి దొంగ నోట్లు. నీ అబ్బా, నీకు అప్రబ్రహ్మని బిరుదిస్తున్నాను. ఆయనే ఒక బొమ్మలాగా మరొక బొమ్మ చేయలేంది. అచ్చుగుద్దీశావు. సార్ సార్, ఏమిట్రోయ్, లా అండ్ ఆర్డర్ ని వెంట పెట్టుకొచ్చావు? అది కాదు సార్, సిబిసిఐడి ఆఫీసర్లు నిన్న కృష్ణాపురం వచ్చి సాక్ష్యాలు సేకరించారు. సాక్ష్యం చెప్పిన వాడిని మర్డర్ చేస్తావని టముకు వేయించలేదా? ఊరంతా సాక్ష్యం చెప్పింది. ఆ సిఐడి ఆఫీసర్ని కొనేయకపోతే పీకల దాకా కూరుకుపోతాను సార్. వాళ్ళు ఏమన్నా పోలీసులు అనుకున్నారా? వాళ్ళలో ఒకడు మా ఊరు వాడే సార్. నేను చేసుకుందాం అనుకున్న అమ్మాయిని వాడు చేసుకున్నాడు. అంతఃపురం మనదైతే అర్ధరాజ్యం మనదేనోయ్. ఆ ఆఫీసర్ని బుట్టలో వేసుకునే మార్గం నేను చెబుతాను. బాగున్నావా సుజాత? ఎందుకొచ్చా? ఏం లేదులే, పట్నం వెళ్తున్నానంటే మీ తమ్ముడు ఈ చక్కెరకేళీలు దున్ని గిన్నె ఇచ్చి పంపాడు. నార్మల్, మా తమ్ముడు నిన్ను పంపిస్తాడా? పిచ్చి పిచ్చి వేషాలేకో. నమస్కారం తమ్ముడు. మీరు నీకు తెలియదులే, సుజాతకు బాగా తెలుసు. మీ అత్తగారు ఊరే మాది కూడా. పట్నం వస్తుంటే వీళ్ళ తమ్ముడు ఇవిచ్చి పంపించాడు. అలా కూర్చోండి, నిలబడే ఉన్నారే. సుజాత, ఆయనకు టీ తీసురా. చెప్పకూడదు కానండి, మా ఊరు మొత్తానికి మీ ఆవిడ గొప్ప అందగత్తే. పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు మీ ఆవిడంటే పడి చచ్చేవారు అనుకోండి. లంగా ఓణి వేసుకుని ఊళ్ళో తిరుగుతుంటే పొలానికి పనికి వెళ్ళరేంట్రా అని కుర్రాళ్ళని అమ్మాబాబు తిట్టాల్సిందే. అంటే పనెగ్గొట్టి మరీ చూస్తుండేవారన్నమాట. నేను వెళ్ళొస్తానండి, అప్పుడప్పుడు కలుస్తుంటానండి. అదేంటండి, టీ తాగి వెళ్దురు గాని. అది కాదు, ఆవిడిప్పుడు కాయిదులేండి, మనసు పాడే ఉంటుంది. వస్తాను. అసలు వాడిని ఎందుకు కూర్చోమన్నారు మీరు? అదేమిటి, మేము వచ్చేసరికి నువ్వెలా రానిచ్చావు? వాడికి నీకు మీ ఊర్లో ఎలాంటి పరిచయం ఉందో నాకేం తెలుసు? ఏది మా అక్క ఫోన్ చేసిందంట. సాల్ తీర్చుకో, పీపీ కావాలి కదా, మళ్ళీ వస్తుంది. ఇదిగో ఫోన్ వచ్చింది, మాట్లాడు. హలో అక్క, తమ్ముడు నేనే. బాగున్నావా? బానే ఉన్నాను. మొన్న ఆ మైనర్ బాబుతో జున్ను చక్కెరకేళీలు పంపించావా? చచ్చా, ఆ వెదోకు నేనిచ్చి పంపటం ఏంటి? మొన్న మా ఇంటికి వచ్చి చండాలంగా మాట్లాడారా? కీళ్ళు విరిచేస్తానని చెప్పు. ఇదిగో మీ బావకు చెప్పు వాడిని పంపలేదని. హలో బావా, ఆ సన్నాసిని ఇంట్లోకి రాని. ఒకసారి మా అక్క మీద చేయి వేస్తే కాళ్ళు చేతులు వెరకొట్టాను. వాడు మా అక్కని చేసుకోవాలని కళ్ళలు కన్నాళ్లే. నీలాంటి నీచుడికి ఇవ్వనని చెప్పాను. ఎందుకు? ఈసారి వాడి ఇంటికి వస్తే నా పేరు చెప్పు, అంతే. అలాగే. ఇప్పటికైనా అర్థం చేసుకున్నారా ఆ మైనర్ బాబు ఎలాంటి వాడు? ఇప్పుడే మీ హిస్టరీ అర్థమవుతుంది. కొంచెం సాయం పట్టండి, హాస్పిటల్లో జాయిన్ చేస్తాను. తీసుకెళ్లి నా బెడ్రూమ్ లో పడుకోబెట్టండి. హలో, ఎవరైనా డాక్టర్ని పంపించండి. కొంచెం షాక్ తిన్నట్టున్నాడు. తలకు దెబ్బ తగిలి స్పృహ తప్పినట్టున్నాడు. ఇంజక్షన్ ఇచ్చాను, ఈ మాత్రలు అరగంట ఒకటి వాడండి. వస్తాను.
హలో లేవకండి. మీ టైం బాగుండి నా టైం బాగుండి ఇలా మళ్ళీ ఒకరినొకరం చూసుకుంటున్నాం. లేకపోతే మీరు స్వర్గంలో, నేను జైల్లో. మీరు పేరు మాధురి, లక్షల రూపాయల ఆస్తికి లంకంత ఈ కొంపకి వారసురాల్ని. అన్నట్టు మీరు లేవగానే మెడిసిన్ తాగించమన్నారు డాక్టర్ గారు. ఇప్పుడే తీసుకొస్తాను. అయ్యో, మీరు నాకు సేవ చేయడం భలేవారే. నా వల్లేగా యాక్సిడెంట్ అయింది. అబ్బే, నేనెక్కడో ఆలోచిస్తూ వస్తున్నాను. అంతలో నానా, నేను బాధపడతానని అలా అంటున్నారు. మీరు శ్రమ పడకండి, మందు నేను తాగిస్తా. పరాయి మగవాణ్ణి నేను. మీరెలా అనుకుంటున్నారేమో, మిమ్మల్ని చూడగానే నాకు అలా అనిపించలేదు. అబ్బా, ఏంటింత మంటగా ఉంది? వెంటనే తగ్గాలని చాలా ఘాటైన మందిచ్చారు డాక్టర్ గారు. తీసుకోండి. విషం తాగుతున్నట్టుగా ఉంది. ఒక్క నిమిషం గడిస్తే విషం అమృతం అవుతుంది. అదే మందు పనిచేస్తుంది.